హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి పొట్టేలు తలకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పొట్టేలు తలకాయ కూరను ఇలా చేసుకుంటే ముక్క మెత్తగా ఉడుకుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా టేస్టీగా వండుకునే విధంగా చేసి చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా తలకాయ కూరను తీసుకోవాలి. ముక్కలు మీడియం సైజుగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ నేను 1 కేజీ పొట్టేలు తలకాయ కూర తీసుకున్నాను. నీళ్ళతో 4 లేదా 5 సార్లు బాగా కడుక్కొని తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న కూరని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో 5 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనెని కొద్దిగా వేడి చేసుకోండి. నూనెని కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడానికి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తలకాయ కూరను కుక్కర్లో చేసుకుంటేనే తొందరగా ఉడుకుతుంది. ఉల్లిపాయ ముక్కల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టులో కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ కూరను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, తలకాయ కూర ముక్కలు మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతని వెల్లికల తిప్పుకొని పెట్టుకోవాలి. లేదంటే ఏదైనా ఒక ప్లేట్ అయినా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని కూరని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ముక్కలని ఇలా నూనెలో మగ్గించుకుంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత 5 టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా ఉన్న పెరుగును వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద గుంత గరిటెతో 1 గరిటె పెరుగును వేసుకున్నాను. 2 మీడియం సైజు టమాటాలను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ తలకాయ కూరకి కొలతలు చూపిస్తున్నాను. 1.5 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు కారం అనేది కొంచెం తగ్గించుకొని వేసుకోండి. కావాలంటే మళ్ళీ టేస్ట్ చూసుకొని తర్వాత అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ మటన్ మసాలా వేసుకోవాలి. 3 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. 1.5 స్పూను ధనియాల పొడి వేసుకొని కూర మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతని వెనక్కి తిప్పుకొని కుక్కర్ పైన పెట్టుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు కూరని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 లీటర్ నీళ్లు వేసుకున్నాను. నీళ్ళు అనేది ఎక్కువగా వేసుకోవద్దు. ముక్కలు మునిగేంత వరకు నీళ్లు వేసుకోండి, సరిపోతుంది. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు ముక్కలు బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారము సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు కారము సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 విజిల్స్ వచ్చేంత వరకు కూరని ఉడికించుకోవాలి. ఫస్ట్ విజిల్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తలకాయ కూర ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎక్కువ విజిల్స్ రావాలి. ఇలా 10 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసుకున్న తర్వాత వెంటనే మూత తీసుకోవద్దు.
కుక్కర్లో ఆవిరి దానంతట అదే పొయ్యేంత వరకు అలానే వదిలేసేయండి. కుక్కర్లో ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు గరిటెతో ఒక ముక్క తీసుకొని ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను ఉడికించుకున్న కూర అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికించుకుంటేనే తలకాయ కూర టేస్ట్ చాలా బాగుంటుంది. కూర వేడిగా ఉన్నప్పుడు పులుసు అనేది కొంచెం పల్చగా ఉన్నట్టు అనిపిస్తుంది. కూర చల్లారిన తర్వాత పులుసు అనేది కొంచెం చిక్కబడుతుంది. మేక తలకాయ కానీ, పొట్టేలు తలకాయ కానీ, గొర్రె తలకాయ కూర కానీ ఇదే పద్ధతిలో చేసుకోండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.